బిగ్ సక్సెస్, బిగ్ ఛాలెంజెస్. ఎస్, సీఎం రేవంత్ రెడ్డి ముందున్న సవాల్ ఇది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన ఆయన ఇప్పుడు పార్లమెంట్ సమరానికి కూడా సై అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. పార్లమెంట్ ఫైట్ తో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. ఇక లేటెస్ట్ గా పీఏసీ మీటింగ్ లో కూడా లోక్సభ ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, పదవుల పంచాయతీపై హస్తం పార్టీ వ్యూహాలేంటో ఒక్కసారి లైస్ చేద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం, ఇక పార్లమెంట్ ఎన్నికలపై హస్తం ఫుల్ ఫోకస్. 17 పార్లమెంట్ స్థానాలకు 17 మంది ఇన్ఛార్జీలు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కు కూడా ఎంపీ స్థానాల బాధ్యతలు. 17 పార్లమెంట్ కు 17 ఇన్ఛార్జ్లు. సీఎం గారు 2 పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం 2 ఉన్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పీఎస్సీ తీర్మానం. సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి మిగతా మంత్రివర్గంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై భారీ కసరత్తు. బిగ్ సక్సెస్, బిగ్ ఛాలెంజ్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది హస్తం. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5 అంశాల ఎజెండాగా సాగిన పీఎస్సీ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, 6 గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత దూకుడు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ అదే జోష్తో పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పనిచేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 సీట్లు గెలుచుకున్న హస్తం పార్టీ ఈసారి 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవాలని పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ చాలా స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో ఇక్కడ మెజార్టీ సీట్లలో గెలిచి కాంగ్రెస్ ను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పీఎస్సీ మీటింగ్ లో కూడా లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఇదే అంశంపై కీలకంగా చర్చ జరిగింది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కు ఒక్కో మంత్రికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్. అలానే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కు కూడా ఇన్ఛార్జి బాధ్యతలనిచ్చారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగిస్తే పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కి నల్గొండ, పొన్నంకి కరీంనగర్ స్థానాల్ని అప్పగించారు. అలాగే ముందే ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించాలని నిర్ణయించారు. 17 పార్లమెంట్ కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ నుంచి ఇప్పటి నుంచే వాళ్ళు అక్కడ కార్యక్రమాలు, మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు. సీఎం గారు 2 పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం 2 ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన జీవన్ రెడ్డి గారు సీనియర్, ఆయనకు కూడా ఒక ఉంది. ఒకసారి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ మేము లిస్ట్ చెప్తాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పీఎస్సీలో నేతలు తీర్మానం చేశారు. మరి టీపీసీసీ తీర్మానానికి సోనియా గనుక ఓకే చెప్తే ఆమె తెలంగాణలో పోటీ చేయబోయే స్థానాలు ఏంటనేవి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోనియా ఎంచుకునే స్థానాల్లో ప్రధానమైంది మెదక్ పార్లమెంట్. అత్యవసర పరిస్థితి తర్వాత అధికారం కోల్పోయిన ఇందిరాగాంధీకి 1980 మధ్యంతర ఎన్నికల్లో ఆమె సొంత నియోజకవర్గం రాయ్బరేలీతో పాటు మరో సురక్షితమైన స్థానాన్ని సూచించింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఆమె మెదక్ నుంచి పోటీ చేశారు. సొంత స్థానమైన రాయ్బరేలీలో 7,000 మెజార్టీ వస్తే మెదక్లో మాత్రం ఇందిరను 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించారు. ఇందిర సెంటిమెంట్ ప్రకారం సోనియాకు దక్షిణాదిలో, అందులోనూ తెలంగాణలో ఇది సురక్షితమైన స్థానం అనడంలో సందేహం లేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరో స్థానం మల్కాజ్గిరి. మినీ ఇండియాగా పేరొందిన ఈ ప్రాంతం దేశంలో అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్ స్థానం. అందులోనూ ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఆ లెక్కన సోనియాకు ఇది కూడా కలిసొచ్చే స్థానమే అంటున్నాయి పార్టీ వర్గాలు. 3వది కరీంనగర్. తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన గడ్డగా కరీంనగర్ కు పేరుంది. కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తామంటూ మొదట సోనియా గాంధీ హామీ ఇచ్చింది ఇక్కడే కావడం విశేషం. 2004లో ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనే ఆమె తెలంగాణపై ప్రకటన చేశారు. సో ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి
అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా పిఎస్సి మీటింగ్ లో చర్చ జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన వారిని నామినేటెడ్ పోస్టుల నుంచి తొలగించారు. ఇలా 90కి పైగా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 6 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పేర్లను పరిశీలిస్తున్నారు. వీటితో పాటే పెండింగ్ లో ఉన్న డీసీసీ అధ్యక్షుల నియామకంపై కూడా చర్చించారు. నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీల ఖాళీల్ని త్వరలోనే భర్తీ చేయాలని పిఎస్సి సమావేశంలో నిర్ణయించారు. ఆ బాధ్యతల్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శులకు అప్పగించారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ సక్సెస్ తో ఉన్న రేవంత్ కు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పదవుల భర్తీలు బిగ్ ఛాలెంజ్ గా మారుతున్నాయి.